ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం ఎదుట మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మండ నాయకులు అందరూ భారీ సంఖ్యలో వచ్చేసి ఇక్కడ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ హెరాల్డ్ కేసు మీకు అందరికీ తెలిసిందే. అది 1938వ సంవత్సరంలో ఒక పత్రిక స్థాపించి అప్పుడు జరుగుతున్నటువంటి స్వతంత్రోద్యమంలో కీలక భాగస్వాములైనటువంటి నాయకులకు కొంచెం ఆర్థికంగా ప్రచారంలో భాగంగా వాళ్ళకి తీవ్ర ఇబ్బందులు అవుతాయని చెప్పేసి పెట్టినటువంటి పేపరు. అదే పేపర్ను వాస్తవానికి తర్వాత ఆ పేపర్ను ఆదుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా కొంత డబ్బులు ఇప్పించడం జరిగింది. గౌరవ మన మంత్రివర్యులు సోనియా గాంధీ గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆ వడ్డీ లేని రుణాలు ఏదైతే ఉందో తిరిగి ఇవ్వలేదని చెప్పేసి సుబ్రహ్మణ్యం స్వామి 2012వ సంవత్సరంలో ఆయన సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. అది అప్పుడు సుమోటోగా దాన్ని స్వీకరించకపోవడంతో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈడీని, సిబిఐని ఆసరా చేసుకొని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా సోనియా గాంధీ గారి మీద అనేక కేసులు బనాయించి వీళ్ళని జైలుకి ఈడ్చాలని చెప్పేసి వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మీకు అందరికీ తెలిసిందే, మొన్న వచ్చినటువంటి హైకోర్టు తీర్పు, హైకోర్టులో చాలా స్పష్టంగా ఇది ఈడీ కేసు ఏదైతే ఉందో ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా నమోదైన కేసును మీరు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు, దర్యాప్తు జరుపుతూ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి కేసును హైకోర్టు స్వీకరించదు అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా మొట్టికాయేసినట్టు చెప్పింది. ఆ ఢిల్లీ హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా ఏది ఏమైనా ఈడీలో ఏదైతే కేసు దర్యాప్తు జరుగుతుందో అక్కడే జరగాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ అది స్వీకరించదు అని చెప్పి చెప్పడంతో మొత్తం దాని పూర్వపురాలు మొత్తం తేట తెల్లమైన విషయం ప్రజలందరికీ తెలిసిందే. వాస్తవానికి ఇప్పటికన్నా మోడీ, అదేవిధంగా అంబానీలు ఎవరైతే ఉన్నారో, షాలు, వీళ్ళందరూ కక్షపూరిత రాజకీయాలు చేయకుండా వాస్తవానికి నిజ నిజాలు తెలుసుకొని మన కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఇప్పటికన్నా గమనించి ఆ కేసును ఉపసంహరించుకుంటే వాళ్ళకు కూడా కొంచెం మేలు జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం ఈ కక్షపూరిత రాజకీయాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేవలం మొన్న జరిగినటువంటి మూడవసారి వారు మోడీ ఏదైతే గెలిచిండ్రో అది కేవలం ఓటు చోరీతోటే. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో 20 నుంచి 25% అంతా బోగస్ ఓట్లను నమోదు చేసుకుని ఓటు చోరీ ద్వారా ఆయన నిజంగా మోడీ గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు అదేవిధంగా సభల్లో, చాలా సోషల్ మీడియాలో కూడా చాలా స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల జాబితాలతో అన్నీ అందరికీ తేటతెల్లం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇప్పటికన్నా మోడీ ప్రభుత్వం కిందికి 2 మెట్లు దిగొచ్చి వారు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికన్నా నేషనల్ హెరాల్డ్ కేసు విరమించుకుంటే వాళ్ళు కొంచెం గౌరవం పెరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.